సహకార ఎన్నికల నిర్వహణలో అధికార కాంగ్రెస్ అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరులో సీఎం వర్గీయుల దాదాగిరి ఎక్కువైందని, తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. సీఎం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. పీలేరులో సొసైటీ కార్యాలయం చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ నిరసన తెలిపారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. సహకార సొసైటీలను దొడ్డిదారిన కైవసం చేసుకోవడానికి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం కాంగ్రెస్ నేతలకు జీ హుజూర్ అంటూ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టింది. వడమాలపేట మండలం కోయంపేటలో రోజా ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. సహకార సొసైటీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దొడ్డిదారుల పదవులు కవసం చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు చిత్తూరు జిల్లాలో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏదైతే నగరి నియోజకవర్గం, అలాగే ముఖ్యంగా వడమాలపేట మండలం కాయంపేట దగ్గర ఉన్నాం. అధికార పార్టీ నేతలు అలాగే అధికారుల తీరుకు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్ని ప్రస్తుతం రోజాతో పాటు ఇక్కడ చాలా మంది ఈ సొసైటీకి సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటి, ఇవాళ ఎందుకు ధర్నా చేస్తున్నారో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు ఈ ఆఫీస్ తెరిచిన దాఖలాలు గాని, రైతుల్ని మెంబర్స్ గా జాయిన్ చేసుకున్న దాఖలాలు గాని, అలాగే ఈ రోజు ఓవర్ డ్యూస్ ఉన్న లిస్టు ఇక్కడ అనౌన్స్ చేయడం గాని ఏది కూడా జరగలేదు. ముఖ్యంగా ఈ రోజు 24వ తేదీ పొద్దున్నే ఆఫీస్ తలుపులు తెరిచి మరి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన రోజు. మరి ఇప్పుడు టైం 12 దాటుతోంది. పొద్దున్న నుంచి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయినా కూడా ఇంతవరకు వచ్చి ఆఫీస్ తెరిచి ఆ లిస్ట్ ఇవ్వకుండా పోతే దాంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎవరు ఓవర్ డ్యూ వల్ల ఈ రోజు డిలీట్ చేయబడ్డారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్షన్లు ఫేస్ చేసే దమ్ము, ధైర్యం లేదు. గతంలో చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఘోర అపజయం పొందారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఉప ఎన్నికల్లో మొన్న జరిగిన బై ఎలక్షన్ లో కూడా ప్రజలు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారో మనం చూసాం. సో ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు గానీ, జడ్పీటీసీ ఎన్నికలు గానీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడితే మనం ఖచ్చితంగా గెలవలేము, మన పరువు పోతుంది. కాబట్టి మనం ఎలాగైనా సోనియా కనుసన్నల్లో కొంచెం పేరు తెచ్చుకోవాలంటే సింబల్ లేని ఎన్నికలు, అలాగే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో లేని ఎన్నికలు, వీటిని సొంతం చేసుకుని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమీ లేదని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు చూస్తే అవకతవకలకు పాల్పడుతూ కుట్రలు, కుతంత్రాలతో ఇంత నీచమైన ఒక రాజకీయాన్ని ఇంతవరకు ఎవరు కూడా చూసుండరు. సంఘం వ్యవసాయ పరపతి సంఘం అని పేరు దీనికి. ఇది ఒక పార్టీ సొత్తు కాదు, రైతుల సొత్తు. ఇది పార్టీ షేర్, ఒక షేర్ కూడా లేదు ఇక్కడ. ఇటువంటి సహకార సంఘాలని, వ్యవసాయ సహకార సంఘాన్ని, పార్టీల రంగుబుల్ని ఈ రోజు రాజకీయాలు చేసి నాశనం చేసి సహకార వ్యవస్థకే మచ్చ తెచ్చిపెట్టినారు. 2000 నుంచి 700కు వచ్చాయి. 771 కోట్లు వచ్చాయి. ఈ 70 కోట్లు కూడా ఇప్పుడు నువ్వు కూడా తెలుసుకోవడానికి మాకు అధికారం లేదా? కనీసం ధర్నా చేస్తే మా కొత్త మెంబర్లు చేర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. డీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి ఆమాస్ రాజశేఖర రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రైతులు సభ్యులుగా ఉండాల్సినటువంటి ఈ సొసైటీలో రైతులు లేకుండా కేవలం తన అనుచరులు కొద్ది మందిని మాత్రమే పెట్టుకుని ఏదో ఒక విధంగా సొసైటీని కైసం చేసుకోవడానికి అధికార పార్టీ పడుతున్న కుట్రలు, కుతంత్రాలకు నిదర్శనం వేసి ఇక్కడ రైతులు ముక్త కంఠంతో నిందిస్తున్నారు. వీడియో జర్నలిస్టు హరితో మసూరి, సాక్షి టీవీ, కాయంపేట.